నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అందరికైతే తెలిసిందే, మేమైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశామని. ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి నేను పని లేనప్పుడు ఏం చేసుకుంటానన్నమాట. పని లేనప్పుడు కాదు, నాకైతే తీరినప్పుడు ఇలా అన్నీ సర్దుకుంటాను. ఇవన్నీ మా బ్యాంగిల్స్, నా పాప బ్యాంగిల్స్, పిల్లల బ్యాంగిల్స్ అన్నమాట. మొత్తం చిందర వందరగా సంచిల్లో పడేసి అటు ఇటు పడేసి ఉన్నాయి. అందుకోసమే ఈరోజు ఇక తీరిక దొరికింది, అందుకోసం మొత్తం అయితే సర్దుకుంటున్నాను. ఇలాగా మొత్తం ఇక్కడ నుంచి అన్నీ బయటికి వెళ్తున్నాయి, ఒక్కొక్కటిగా బయటికి వెళ్తున్నాయి. రబ్బర్ బ్యాండ్లు, గొలుసులు ఇవన్నీ బయటికి వెళ్తున్నాయి ఒక్కొక్కటిగా. మనం ఎటైనా వెళ్ళొచ్చినప్పుడు వేసుకొని తీసేసి సంచులలో పడేస్తుంటాం అన్నమాట. అవి అట్లనే ఉండిపోతాయి, మనకు టైం దొరకది. టైం దొరికినా మనం చేయము అలాంటి. అందుకే ఈరోజు అయితే తీరిక కుదిరిపించుకొని మొత్తం అయితే సర్దేస్తున్నాను. పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా, మళ్ళీ పెళ్ళిళ్ళకి పరేషాన్ అవుతుంది, మళ్ళీ కొత్తవి కొనుమంటారు. అందుకోసమే నేనైతే ఇవన్నీ తీస్తే కొత్తవి మళ్ళీ పాత వెళ్తాయని ఇవన్నీ తీస్తున్నాను. నా చింగుల పిన్నిస్లు, రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ వెళ్తున్నాయి. పిల్లల గాజులు, అప్పుడప్పుడు దాచుకున్న డబ్బులు కూడా వెళ్తున్నాయి. ఇదిగోండి, ఇప్పటికి 150 రూపాయలు అయితే వెళ్ళినాయి. ఏమైనా కొనుక్కోవడానికి వెళ్తుంది. పిన్నీసులు ఇవన్నీ వెళ్తున్నాయి ఒక్కొక్కటిగా. ఒక 200 రూపాయల వరకు జమ కూడా అవుతాయేమో అప్పుడు ఇప్పుడు దాచుకుని. ఇదిగోండి నా చిల్లర డబ్బులు. ఏమో ఇరిగిపోయిందంట, పిస్తోల్ ఇరిగిపోయిందట. ఖరాబ్ అయినాయన్నీ ఒక కవర్లో పెట్టేస్తున్నా, యూజ్ కానీ అయితే. ఇక మా ఆయన అయితే అన్నీ ఉండి కూడా లేనట్టు ఉంటావు అని మా ఆయన అంటాడు ఫస్ట్. ఏయో పాపది జెండా కొంట. అయ్యో ఏమో ఇయ్యట. నేను ఇవన్నీ జమ చేసి పెట్టిన, మా అల్లరి పిల్ల మళ్ళీ కింద పారేసింది. కృతిక పాప, అల్లరి పిల్ల. చైతు పాప అయితే చదువుకుంటుంది, అటు బయట వెళ్ళిందేమో. ఇక్కడ దోమలు కుడుతున్నాయి. మా ఆడపడుచులు గాజులు నింపినాయి. ఇవి కొన్ని రోజు వేసుకోలేము కదా ఇన్నిటి. రబ్బర్ బ్యాండ్లు పాపాయి. చిల్లర డబ్బులు. ఏం సామాన్? పిల్లల సామాన్ లేదా చిన్న? అయ్యో నా సామానే ఉన్నట్టు మా ఆయన అంటాడు. మమ్మీ సామాన్ ఎంత ఉంది చూసి. ఎవరి అసలు బాగా ఎక్స్ట్రాలు అవుతాను. ఇరిగిపోయినాయన్నీ ఈడేస్తున్నా. ఏమో దొరుకుతుందని ఈడ ఇది చెప్తాను. చోటు ఉంచాలి, దేనికైనా పనికి వస్తాయి. ఈ మొత్తం ఖాళీ చేసేస్తున్నా, మొత్తం స్మెల్ వస్తుంది. వీళ్ళకి పెట్టింది అది, మా చిన్నమ్మ పెట్టింది. ఇద్దరికి 2 ఇది సంచిలో పడేసి ఉండే, అయితే సంచిలోనే ఉండే. ఇది ఎప్పుడో చుట్ట వేసుకో. ఇక చుట్టే ఏం పీకులి దుకాణానికి. మొత్తం సర్దే వరకు అయితే 6 అయింది. మొత్తం సర్ది పెట్టి డబ్బాలలో పెట్టేసాను అనమాట. ఇక బోల్ తోమేసి వంట చేద్దామని వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం చీకటి పడిపోయింది, బయట నుంచి కనబడుతుంది కదా, మొత్తం చీకటి అయిపోయింది. మా చేతి పాప అయితే
రాస్తుంది ఇక్కడ కూర్చొని. ఏం రాస్తుంది? చదువుతున్నావా? చదువుతుందన్నమాట. ఎగ్జామ్స్ ఉన్నాయి అయితే చదువుతుంది. ఆలుగడ్డ కర్రీ చేయాలన్నా? అద్దు రేపు పొద్దున చేసే అంటుంది. ఇప్పుడైతే ఏం కూరకు లేవు. ఆలుగడ్డ కర్రీ చేద్దామని ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టేస్తాను. కొన్ని అలచింతకాయలు ఉన్నాయి, రేపు పొద్దున్న ఆమెకైతే అవి చేసేస్తా. మొత్తం డబ్బాలలో సర్ది ఇక పెట్టేశాను. మా వాళ్ళైతే ఇక ఆమె హోంవర్క్ రాసుకుంటుంది. కృతిక పాప అయితే ఆడుకుంటుంది. ఆలుగడ్డలు అయితే ఇప్పుడే ఉడకబెట్టేసిన. ఇదిగోండి ఆలుగడ్డలు అయితే ఇట్లా ఉడకబెట్టేసిన. పొద్దున పప్పు మిగిలింది, అనపపప్పు అనమాట. బోళ్ళన్నీ తోమేసి సెట్ చేసే ఉన్నాయి, ర్యాక్లో పెట్టేవి ఉన్నాయి అనమాట. నా ర్యాక్ ఇది మొత్తం పెట్టేవి ఉన్నాయి. ఇది ఒకటి డబ్బాలో సర్ది పెట్టినాయి, ఈడ లోపల పెట్టేసిన. ఇలా అన్నీ ఒక్కొక్క చోట స్టిక్కర్ ప్యాకెట్లు ఇవన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెట్టేసిన అనమాట. నాయి మా పిల్లలవి ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కటి పెట్టేసిన. మొత్తం చీకటి పడిపోయింది చూడండి. ఇక్కడ రాసుకుంటుంది మా పాప. అన్నం అయితే ఇంకా పెట్టలే. బియ్యం అయితే ఇక చెరుగుదామని చాలా వచ్చేసిన అనమాట. అన్నం కూడా ఒకేసారి పెడితే అయిపోతుంది. ఆలుగడ్డలు ఉడికే వరకు ఇదైతే అనమాట బియ్యం చెరుగుడు. రేషన్ బియ్యం కదా, చిన్న చిన్న పుచ్చులు బెడ్డలు అట్లాంటివి ఉంటాయి. మా చోటు వాడైతే అటు ఇటు ఉడుకుతాను. మాకు ఈ బియ్యం సరిపోతాయి బరాబర్ నైట్ టైంకి. తెలుగు ఎగ్జామ్ ఉన్నదా రేపు? చదువు. కూర అయితే ఆలుగడ్డలు ఉడికినాక చేసేసిన. అన్నం కూడా ఉడికింది. ఈరోజు మెత్తగా కొంచెం టేస్ట్ చూస్తా టైమే. చేయి మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నదా? తలుపు తగిలింది నిన్న. ఈమె చెప్తా టేస్ట్ చూసి ఎట్లున్నది. ఇప్పుడు మంచిగా ఉన్నది అంటది, తర్వాత ఏమో ఉప్పు వేయాలి కారం వేయాలి అంటుంది నన్ను. ఇదైతే పెసరపప్పు. ఇవైతే పొద్దున్న కోసం స్కూల్కి పప్పు ఆల్రెడీ మీకు చూపెట్టేసిన. ఇదైతే ఒక డబ్బాలో పెట్టి ఉంచాలి. ఇప్పుడు మందం ఇక్కడ పెడితే తర్వాత డబ్బాలో పెడతా. మా ఆయన ఎట్లా నువ్వు పెట్టావు, నేనే పెట్టాల్సింది అంటాను. కూర ఉడికినట్టే, కాలు చేతులు కడుక్కోండి, తిందాం. దాన్ని ఇక్కడ పడేసి పెట్టి నేను భయపడినా తెలుసా. చీ అద్దు, అది ఎందుకు ఇచ్చినావు చెప్పు. మొత్తం డస్ట్ పడి ఉంది, బాగా రోజులైంది బయటకి. మా చైత్ర పాప పుట్టినప్పుడు తెచ్చిన. ఇది చైత్ర పాప పుట్టినప్పుడు తెచ్చినాం. ఇది ఇలానే ఉంది. దీని మేడ కొంచెం వంకర టింకర అయింది. ఈడైతే మా ఆయన ప్రయోగం చేసి దీన్ని కట్టిండు, కానీ ఇది మేడ ఉంటలేదు. దీంట్లో పేగులు సొర ఒకటి చేయాలి. సొర్రిండు కట్టు. కోరకాకు మరి గలీస్. కాలు చేతులు కడుక్కుపో డాడీ తోటి పో. అన్నం తినవా? తింటావా? మొత్తం కటింగ్ చేసినప్పటి నుంచి ఎట్లా అనిపిస్తా. అన్నం అయింది, బాగా మెత్తగా అయింది. ఇప్పుడైతే అన్నం తినడానికి కూర్చున్నాం అందరం. పాప తర్వాత తింటా అన్నది, చదువుకోవడం ఉన్నదని. కానీ ఇక తిను అనేసరికి తింటా. ఆజా అంటే వస్తుంది అన్నం. బాగా మెత్తగా అయింది. వేడిగా ఉన్నది, ఆగు. ఏమైనా ఫస్ట్ ఏమైనా తింటది మా ఇంట్లో. వేడిగా ఉండని ఏమైనా ఉండని తినుడు.
దోమలు. ఏం ఎగ్జామ్ ఉండే ఈరోజు? ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్. అయిందా ప్రిపరేషన్ మరి మొత్తం? ఈరోజు ఎట్లా రాసినారు? రేపు ఏమన్నా ఎగ్జామ్? రేపు తెలుగు అండ్ మ్యాథ్స్. ఇస్తా ఆగవి ఇక మాది పెట్టుడే కాలే. కూరట కూర ఎట్లా అయింది? బాగా నీళ్ళు చేస్తే ఇట్లా చేయకపోతే వీళ్ళేమో ఆలుగడ్డలు పక్క గుంజుతారు, నీళ్ళు తింటారని ఇట్లా చేసిన కూర. కాలిందా? ఆగు బిడ్డ. ఎక్కడ ఎక్కడ వేయాలి చెప్పు, వేస్తా జరు. ఓకే ఓకే. గడబడ ఎక్కువ ఉన్నది. తినాలి ఇక, ఇంకేం మిక్స్ అయ్యాలా? అక్కడ ఉడక ఇవి ఆలుగడ్డలు ఇస్తున్నా. ఒలిచిన కదా అప్పుడు తిన్నది. ఈమెకి వచ్చి చెప్తాంది నేను తిన్నా నువ్వు తింటావా అని అడుగుతాంది. కలిపియాలనా? వేడిగా ఉన్నదా? కలుపుతా వేడిగానే ఉంది. కలుపుతా. మంచిగా ఉందా? అప్పుడు నాగింది కదా చూడు. వేడిగా ఉన్నాయి ఆలుగడ్డలు. నువ్వే కలిపి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో కనుక నచ్చితే పూర్తి చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఉంటాం.